పట్టణంలోని నానాసాహెబ్పేట ఈద్గా మైదానంలో శనివారం ఉదయం 10 గంటలకు బక్రీద్ పండుగ సందర్భంగా వేలాది మంది ముస్లింలు భక్తి శ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా భావించి ఈ పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని మత గురువులు సందేశం ఇచ్చారు. ప్రత్యేక ప్రార్థన అనంతరం ముస్లిం సోదరులు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈద్గా పరిసరాల్లో సుబ్బారాయుడు ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయబడింది. భద్రతా చర్యల్లో భాగంగా వాహనాల రాకపోకలకు తాత్కాలిక మార్గ మార్పులు చేశారు. విజయనగరం పార్లమెంట్ సభ్యులు శ్రీ కలిశెట్టి అప్పలనాయుడు టీడీపీ పార్టీ ఆఫీస్ అశోక్ బంగ్లాలో మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ ముఖ్య నేతలు మరియు పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ప్రజా సమస్యలు, అభివృద్ది అంశాలపై తన అభిప్రాయాలను ఆయన స్పష్టంగా వ్యక్తపరిచారు. ఎన్నికల అనంతరంగా పార్టీ బలోపేతం, ప్రజల మధ్య విశ్వాసం పెంచేలా కృషి చేస్తామని పేర్కొన్నారు. పార్టీ నెత్తిన భారం వేసి పనిచేయాలనే సంకల్పంతో ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. రేపు ఆగస్టులో ఆర్టీసీ బస్సు మహిళలకు ఉచిత ప్రయాణం కూడా ఇస్తున్నాం. ఒకటిగా అన్నీ క్లియర్ అవుతున్నాయి. మీరు చాలా ఆనందంగా ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడలేదు. అది మీకు పడకపోయింది కనుక మీకు ఆ ఇబ్బంది మీకు ఉంది కనుక నేనేదో ఇబ్బంది పడుతున్నానే ఆలోచనతో మీరు ఇబ్బంది పడుతున్నారు అనేది కనిపిస్తుంది. అందుకు ప్రజాస్వామ్యం అన్నా, వ్యవస్థలన్నా, లా అండ్ ఆర్డర్ అన్నా గౌరవ ముఖ్యమంత్రి గారికి మీరు చెప్పవలసిన పని అవసరం లేదు. ఎందుకంటే ఆయన చాలా సీనియర్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. భారతదేశంలోనే మంచి పరపుతున్న వ్యక్తిగా ఈరోజు అందరూ సభాసభలు పిలిచే విధంగా ఆయన పరిపాలన చేస్తున్నారు. వీటిని పూర్తిగా పటిష్టం చేసిన వ్యక్తి నాయకత్వం జరిగి లా అండ్ ఆర్డర్ అనేది కొత్తగా చెప్పవలసిన లేదు. ఉమ్మడి ముఖ్యమంత్రి ఉండగా ఉమ్మడి రాష్ట్రంలో పాతబస్తీ అల్లర్లు కానీ, రాయలసీమ ప్రాంతంలో ఉన్న వ్యవహారం కానీ ఆయన చక్కబెట్టాడు. లా అండ్ ఆర్డర్ని ఎలా కంట్రోల్ చేయడం పూర్తిగా తెలుసు. సో మీరు లా అండ్ ఆర్డర్ని తప్పుతో పట్టించే విధంగా, ఎందుకంటే మీరు పలేమర్స్కి వెళ్ళి వచ్చారు. ఆ పలేమర్స్ చేసింది ఎవరు? గంజాయి బ్యాచ్, రౌడీ బ్యాచ్. మీరు సమాజాన్ని, చట్టాన్ని ఉల్లంఘించిన వ్యక్తుల్ని పలేమర్స్ చేసి మీరు మాట్లాడుతున్నారు. ఆదోని మండలం పరిధిలోని పెద్ద తుంపలం గ్రామంలో బక్రీద్ పర్వదినాన్ని ముస్లింలు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. శాంతియుత వాతావరణంలో ఈ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి కుర్బానీ పద్ధతిపై వివరించారు. బక్రీద్ త్యాగానికి, విశ్వాసానికి ప్రతీక. కుర్బానీ ద్వారా పేదలకు సహాయం చేయడం, మానవతా విలువలు చాటడమే ఈ పండుగ సందేశమని మత గురువులు వివరించారు. అల్లాహ్ ఆశీస్సులతో దేశంలో శాంతి, ఐక్యత నెలకొల్లాలని వారు ప్రార్థించారు. అనంతరం సోదరులు పరస్పరం ఈద్ ముబారక్ చెప్పుకుని పండుగ శుభాకాంక్షలు అందిపుచ్చుకున్నారు. अस्सलामु अलैकुम रहमतुल्लाहि व बरकातुहू। तमाम आलम इस्लाम के मुसलमानों को ईद उल ज़ुहा की ईद मुबारकबाद देता हूँ। अल्लाह के फजल करम से, अल्लाह का लाख लाख करोड़ उसका एहसान है कि अल्लाह के फजल करम से ईद बकरीद की ईद हो चुकी है। जिन्होंने हमारे इसी तुम्बुड़ के ईदगाह को इससे नबी रसूल साहब, इससे पीर मकबूल साहब और जिन्होंने उनके आजू बाजू में जो खिदमत किए हैं, डॉक्टर पीर अहमद साहब और बादशाह साहब, जो भी यानी मुस्तफ़ा साहब, जो भी इनके दोस्त अहबाब है, पैसे के ज़रिए से, अपने माल के ज़रिए से, अपने यानी वक्त निकाल कर उन्होंने हमारे ईदगाह की खातिर चौड़ा किए हैं। क्योंकि अल्लाह का बहुत बड़ा फजल करम है कि ऐसी हर मुसलमान को
ऐसे दीन का जज्बा अता फरमाया हमारे नौजवानों को। अल्लाह तबारक व तआला की बारगाह में हमें दुआ करते हैं कि अल्लाह हमारे हर मुसलमान के नौजवानों को दीन की राह में खर्च करने की हमें तौफीक अता फरमा। ऐसे दीन के जज्बात में हमें जिन की खिदमत करने की हमें तौफीक अता फरमा। अल्लाह इनकी यानी जो नेक काम किए हैं अल्लाह इनकी खिदमत को तेरी बारगाह में कबूल अता फरमा। अल्लाह की बारगाह में हम सबको हमारी दुआ है कि अल्लाह हमारे तमाम अगले सगीरा कबीरा गुनाहों को माफ फरमा। పార్తీపురం మన్యం జిల్లా సీతానగరం మండలం లచ్చయ్యపేట గ్రామ పంచాయతీ పరిధిలోని ఎన్సీఎస్ షుగర్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి మరియు లక్ష్మీ తిరుమల ఆలయంలో 2/6/25 నుండి 7/6/25 వరకు పూజలు, హోమాలు, వ్రతాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించబడ్డాయి. ఆలయ పూజారి అగ్నిహోత్ర శ్రీనివాసాచార్యులు తెలిపిన ప్రకారం ఈ కార్యక్రమంలో పూర్ణాహుతి, చక్రస్థానం తిరుపతి పద్ధతిలో నిర్వహించబడ్డాయి. ఆదివారం నుండి శనివారం వరకు జరిగిన పూజలు భక్తులకు ఆధ్యాత్మిక తృప్తిని కలిగించాయి. చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో భక్తి భావాన్ని పెంపొందించాయి. తీసుకురా यम्मे गर्भे वसतः पापमुग्रं युज्यायमानस्य किञ्चदैर्घ्यम् पापं जातस्य यस्य भूवर्ततो वेदस्य तत्पापमानि विरहं गोविन्दा అమ్మా మీరు ఎదుర్కొన్న లేవాలి తల్లి, అందరూ వస్తారు, లేవాలి గోవిందా. అమ్మా లే రావాలి, అచ్చుకలు రావాలి గౌరవం ముందుకి. బాపట్ల జిల్లా చీరాల పట్టణంలోని నవాబ్పేట ఈద్గా వద్ద బక్రీద్ పర్వదినాన్ని పురస్కరించుకుని చీరాల నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి గౌరీ అమర్న ప్రత్యేక ప్రార్థనల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈద్ నమాజ్ అనంతరం ముస్లిం పెద్దలు, ఇతర పార్టీల నాయకులు ముస్లిం సోదరులతో కలిసి భక్తి శ్రద్దలతో ప్రార్థనలు చేశారు. చీరాల ఎమ్మెల్యే కొండయ్య, ఆయన కుటుంబ సభ్యులు, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల సంక్షేమం కోసం ప్రత్యేక దుహాలు చేర్చారు. అనంతరం గౌరీ అమర్నాథ్ ముస్లిం సోదరులకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగ మానవత్వం, సామరస్యానికి, సోదర భావానికి ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. భిన్న మతాల మధ్య ఐక్యతను చాటేలా ఈ వేడుకలు చీరాల్లో జరగడం గర్వకారణంగా అభివర్ణించారు. या अल्लाह हमारी इन नमाजों को कबूल फरमा दीजिए, हमारी इबादतों को कबूल फरमा दीजिए। ए अल्लाह हम सबको ఆశీర్వదించి బక్రీద్ శుభ సందర్భంగా మీరందరూ కూడా దేవునికి ప్రార్థించి చీరాల నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా బాగుండాలి అని చెప్పి وتقبل دعاء ربنا اغفر لي ولوالدي وللمؤمنين يوم يقوم الحساب। या अल्लाह हमारे गुनाहों को माफ फरमा दीजिए। प्यारे अल्लाह हमें రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సోమవారం జరగనున్న జిల్లా పర్యటనకు సంబంధించి ఏర్పాట్లను రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సత్యారాణి, రాష్ట్ర ప్రభుత్వ విప్ తోయిక జగదీశ్వరి, ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర, కలెక్టర్ ఏ శ్యాంప్రసాద్, ఎస్పీ మాధవరెడ్డి తదితర అధికారులు పరిశీలించారు. పార్తీపురం రాయల్ కన్వెన్షన్లో విద్యలో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల సత్కార కార్యక్రమానికి సంబంధించి వేదిక ఏర్పాట్లు, భద్రతా ఏర్పాట్లు పరిశీలించారు. మంత్రి సంధ్యారాణి అధికారులకు పక్కా ఏర్పాట్లను ఆదేశించారు. అనంతరం చిన్నబొండపల్లి గ్రామంలో జరిగే మరొక కార్యక్రమం ఏర్పాట్లను కూడా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా అధికారులు, శిక్షణ మరియు పంచాయతీరాజ్ విభాగాల ఇంజనీర్లు, మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. మన 9వ తేదీన గౌరవ విద్యాశాఖ మంత్రి వర్యులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అయిన గౌల్లా రావడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా పార్వతీపురం మన్యం జిల్లా 10th క్లాసు ఇంటర్మీడియట్ స్టేట్ ఫస్ట్ వచ్చారు. పార్వతీపురం మన్యం జిల్లాలో స్టేట్ ఫస్ట్ రావడం అనేది ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా చాలా సంతోషపడ్డారు. పార్వతీపురం మన్యం జిల్లా ఒక చిన్న జిల్లా, గిరిజన జిల్లా, వెనుకబడి ఉన్న జిల్లా. ఇలాంటి జిల్లాలో కూడా పిల్లలు అంత అద్భుతంగా చదువుతున్నారు అనే ఒక కాన్సెప్ట్తో ఇక్కడికే వచ్చి పిల్లలకి అవార్డ్స్ ఇవ్వాలని ఈరోజు మనం అందరం కూడా అనుకోవడం జరిగింది. అందుకని 9వ తేదీన విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారు ఇక్కడికి వచ్చి పిల్లలందరికీ 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళు, ఇంటర్మీడియట్లో ఫస్ట్ క్లాస్ వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇక్కడ అవార్డ్స్ ఇచ్చి వాళ్ళకి ప్రతిభా అవార్డ్స్తో పాటు వాళ్ళకి నగదు బహుమతితో పాటు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ కూడా చేసి వాళ్ళందరూ ఏం చదువుకోవాలి, ఫర్దర్గా వాళ్ళు ఏం చేయాలి అనేది దిశానిర్దేశం కూడా ఇక్కడ చేయడం జరుగుతుంది. అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా వస్తారు. వాళ్ళందరూ కూడా విజయనగరం 1 టౌన్ పోలీస్ స్టేషన్లో జూన్ 7న విజయనగరం డీఎస్పీ ఎం శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి నిరుద్యోగులను మోసగించిన నిందితులను అరెస్ట్ చేసిన విషయాన్ని ఆయన వెల్లడించారు. మోసపోయిన బాధితుల నుండి వసూలు చేసిన నగదు పత్రాలను రికవరీ చేసినట్టు తెలిపారు. నిందితులు అనేక మందిని ప్రభుత్వ ఉద్యోగాలు నియమించబడతారని నమ్మించి ₹1,00,000 వసూలు చేశారని వివరించారు. బాధితుల ఫిర్యాదులపై స్పందించి వెంటనే కేసు నమోదు చేసి నిందితుడిని పట్టుకున్నామని చెప్పారు. ఈ సందర్భంగా డీఎస్పీ ప్రజలను ఇటువంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిజమైన సమాచారం లేకుండా ఎవరైనా నమ్మరాదని, అనుమానాస్పద వ్యక్తులపై వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. జూనియర్ క్లర్క్స్ ఇస్తామని దాని మీద డబ్బులు తీసుకోవడం జరిగింది. డబ్బులు అయితే తీసుకున్నారు కానీ జాబ్స్ ఇప్పించలేదు. ఆయన ఇచ్చిన రిపోర్ట్ మీద మన 1 టౌన్ సిఐ గారు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఇన్వెస్టిగేషన్ మన లక్ష్మీ ప్రసాద్ గారికి ఎంట్రెస్ చేశారు. అయితే ఇందులో ఎక్యూజ్డ్ సుజిత్ అనే ఒక ఆయన ఉన్నాడు, విజయనగరం సంబంధించిన అతను వాట్సాప్లో స్టేటస్ పెట్టుకున్నాడు. ఏం స్టేటస్ పెట్టాడంటే అవుట్ సోర్సింగ్ జాబ్స్ ఇప్పిస్తాం, మీరు అప్రోచ్ అవ్వండి. దాని మీదట విజయనగరం ప్లస్ ఏలూరు, గుంటూరు ఈ రేంజ్లో మన ఈ జిల్లాలకు సంబంధించిన ఒక 7 వ్యక్తులు ఇతనికి అప్రోచ్ అవ్వడం జరిగింది. వినోద్కి సుమారు ₹53 లక్షలు ఇచ్చారు. కొంత ఆన్లైన్ పేమెంట్, కొంత ఆఫ్లైన్ పేమెంట్. ఇదంతా కూడా 2024-23లో జరిగింది. వీళ్ళు ఏంటంటే ఫేక్ ఐడీలు క్రియేట్ చేశారు ముద్దాయిలు. అలాగే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్లో రికార్డ్ అసిస్టెంట్స్ అని, జూనియర్ అసిస్టెంట్స్ అని, ఇవన్నీ కూడా తర్వాత వాళ్ళు వెరిఫై చేసుకుంటూ మోసం అని తెలిసింది. దీని మీదట లక్ష్మీ ప్రసన్న ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేశారు. అక్కడికి జంగారెడ్డిగూడెము, ఏలూరు ఇవన్నీ తిరిగారు. ఇన్ఫర్మేషన్ మీద నిన్న 6వ తారీఖున రైల్వే స్టేషన్ దగ్గర 4 ముద్దాయిల్ని మేము అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళ 4 ముద్దాయిల పేర్లు ఏంటంటే చక్కా మహేష్, నరినాబ్ చేతన రుబిన్ కుమారు, గుండూరు జాను, కలప యాకూబ్. వీళ్ళందరి దగ్గర నుంచి 6 lakhs రికవర్ అయ్యింది. ఇంకా 4 ముద్దాయిల్ని మేము హైదరాబాద్ ఆ ఏరియాలో అరెస్ట్ చేయవలసి ఉంది. ఇంకొక ముద్దాయి, మెయిన్ ముద్దాయి కూడా ఆడు హాస్పిటల్లో బెడ్ రిడన్ అయి ఉన్నాడు, అతను కూడా అరెస్ట్ చేయాలి. ఇంకా మేము 5 వరకు అరెస్ట్ చేయాలి. క్యాష్ కూడా. ఆదిలాబాద్ జిల్లాలో ముస్లిం సోదరులు శనివారం తెల్లవారుజామున లేచి కొత్త దుస్తులు ధరించి బక్రీద్ పర్వదినాన్ని భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. వారు స్థానిక ఈద్గా మైదానాలతో పాటు ఆయా మసీదులకు చేరుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. త్యాగానికి ప్రతీకగా భావించే ఈ పండుగలో ప్రార్థన అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలియజేశారు. మత గురువులు బక్రీద్ యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ కుర్బానీ ద్వారా పేదలకు సహాయం చేయడం, మానవత్వాన్ని ప్రోత్సహించడమే ఈ పండుగలో అసలైన సందేశమని అన్నారు. పండుగ సందర్భంగా సమాజంలో సోదరభావం, ఐక్యత, శాంతి నెలకొనాలని ప్రార్థనలు చేశారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఘనంగా జరుపుకున్నారు. ये आपके घर के पास छोड़ने का, वहां पर बैतुल्ला बना हुआ नहीं है।
कहा परवरदिगार आपका हुक्म हो गया हो तो यहाँ तकलीफ लाए। ये दरखास्त की जा रही है, ये जो कारपेट बिछे हुए हैं इसके ऊपर अपनी जानिमाज बिछाकर ही नमाज पढ़े और अल्लाह खूब जज़ाए खैर दे इंतजामिया को। अगर नमाज पढ़े और ये बाउंड्री वाल का काम माशाल्लाह कई महीनों से चल रहा है, इसके लिए बड़ी सरमाई। नमाज का मेरे तरीका सुन ले। नियत यूँ करना है, मैं नियत करता हूँ 2 रकात ईद उल अज़हा की नमाज वाजिब 6 जायज। समिअ अल्लाहु लिमन हमिदा। మైలార్దేవపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని మధువన్ కాలనీలో శనివారం రాత్రి దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవతో జోక్యం చేసుకునేందుకు వచ్చిన జుబేదా అనే మహిళపై మద్యం మత్తులో ఉన్న సలీం కత్తితో దాడి చేశాడు. సలీం తన భార్య రేష్మగా అపోహపడి జుబేదాపై దాడికి పాల్పడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో జుబేదా కుప్పకూలిపోయింది. అక్కడున్న స్థానికులు వెంటనే స్పందించి ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై స్థానికుల సమాచారం మేరకు 100 డయల్ చేసిన వందనం సిబ్బంది తక్షణమే సంఘటన స్థలానికి చేరుకుని చర్యలు చేపట్టారు. మైలార్దేవపల్లి పోలీసులు నిందితుడు సలీం అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితిపై వైద్యులు పర్యవేక్షిస్తున్నారు. బక్రీద్ పర్వదినం పురస్కరించుకుని మాజీ ఎమ్మెల్సీ కొండమురళి వరంగల్ నగరంలోని పలు ఈదురుగాలలో పాల్గొని ముస్లింలకు బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వరంగల్ ఈద్గాకు విచ్చేయగా త్రవ్వకాల్ ట్రస్ట్ చైర్మన్ ఎంఏ జబ్బర్ షాల్వాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. బక్రీద్ను ఉద్దేశించి మాజీ ఎమ్మెల్సీ కొండమురళి మాట్లాడారు. తూర్పు నియోజకవర్గ ప్రజల అభివృద్ధి కోసం కొండా దంపతులు ఎల్లప్పుడూ కృషి చేస్తారని వివరించారు. पानी को भी आसमान में हवा की तरफ अल्लाह तबारक व तआला ने नेमत ऐसी आता फरमाया है कि जमीन पर छोड़ कर जाना है और इंसान। उसके बाद सूरह फातिहा ज़म्मे सूरा पढ़ी जाएगी। उसके नियत कि मैंने 2 रकात नमाज उठाएं और छोड़ दें। फिर दूसरी मर्तबा अल्लाहु अकबर हाथों को उठाएं कहते हुए छोड़ दें। तीसरी मर्तबा अल्लाहु अकबर कहते हुए మీరు అందరూ కలిసి కూడా ఆ రోజు మన కాంగ్రెస్ పార్టీకి ఓటేసి మరి కొండా సూరయ్యను మరి నేను వచ్చి పెట్టకుండా కూడా జరిగింది. మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఒక సాధికారంగా చేయడం జరిగింది. అలాగే ఆఖరి సఫారీ 2 పట్లు కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఇప్పుడు కూడా మరి ఇక్కడ పూర్వరంగా దీనికి ₹1 కోటి వెంటనే శాంక్షన్ ఆర్డరు మరి ఇవ్వడం జరిగింది. మీరు అనుకోవచ్చు 2 నెలల్లో పట్టే పని స్టార్ట్ చేయించే బాధ్యత కొండమురళి, కొబ్బరికాయ కొట్టే బాధ్యత కొండమురళి అని తెలియజేస్తున్నా. మీరందరూ కూడా ఇదే పద్ధతిలో మీ చెల్లెగా మరి నన్ను మీ తమ్ముడిగా కూడా మరి ఆశీర్వదించాలని కోరుకుంటూ, నిజంగా అల్లా దేవల ఒక మీ కమ్యూనిటీలో ఉన్నది. ఈరోజు అదే మాట చెప్తున్నా. 1 కోటి ఇప్పుడు మీకు సరిపోకుండా కూడా మనం 3 లక్షలు పెట్టి ఇది గోయించడం జరిగింది. 1 కోటి సరిపోకుండా పక్క ఏదో ల్యాండ్ ఉంది అని చెప్పడం జరుగుతూ ఉన్నది. ఆ ల్యాండ్ పర్చేజ్ చేసి